అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని బాగున్నానండి. ఎంత టెంప్టింగ్గా ఉన్న ఫ్రై చూసారా? ఇది ఆలూ ఫ్రై కాదు, బెండి ఫ్రై కాదు, మనం చేసుకునే ఏ ఫ్రై కాదండి. ఇది ఆనియన్ ఫ్రై విత్ ఆకుకూర. ఏ ఆకుకూరైనా మీరు కలుపుకోవచ్చు, మీకు ఇష్టమైన ఆకుకూర ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే మాత్రం పొనగంటి కూర వేస్ట్ చేశాను. ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలండి. అసలు చేసేదే ఉల్లిపాయ కూర ఫ్రై కాబట్టి సూపర్ వచ్చింది. వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, వెల్లుల్లి కారం వేసుకున్నాను, ఉప్పు కారం వేసుకున్నాను, అలాగే సాంబార్ పౌడర్ వేసుకున్నాను, ఆవాల మెంతుల పొడి వేసుకున్నాను, ఇంకా గరం మసాలా లాంటివి ఏం అక్కర్లేదు. దీని రెసిపీ ఎలా చేయాలో నేను షార్ట్ వీడియోలోనే పంపిస్తున్నాను కాబట్టి తప్పకుండా చూడండి, చేసుకోండి. సూపర్ వచ్చింది. చక్కగా పోపు వేసుకున్నాను, ఇంగు పోపు ఉంది. ఎంత టెంప్టింగ్గా ఉందంటే కూర మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది. చపాతీలోకి బాగుంటుంది, పుల్కాలోకి అయితే అద్దరిపోతుంది. వేడి అన్నంలో ఇది కలుపుకుని తింటే బాబా ఇంకా నేను చెప్పలేను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నేను చెప్పలేను అనేది చాలా కామన్ అయిపోయింది కదా. సో మీరు నాకు అలవాటు పడిపోయి ఉంటారు నా వాయిస్ ఓవర్కి. ఒకసారి నా వాయిస్ ఓవర్ ఎలా ఉందో, మీరు కనెక్ట్ అవుతున్నారో లేదో ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. తప్పకుండా ఇన్స్టాగ్రామ్ చూడండి, మంచి మంచి పాటలు వస్తున్నాయి, నేను పాటలు పాడతాను, అది కూడా ఫాలో అవ్వండి. ఈ కూర మాత్రం చేసుకోవడం అస్సలు మర్చిపోద్ది. ఇవాళ బోర్ కొట్టింది నాకు, అందుకే చేయాలని అనిపించలేదు, రొటీన్ కూరలు చేయాలని అనిపించలేదు, అందుకే నేను ఇవాళ ఇది చేసేసాను. సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. దీని తయారీ విధానం నేను షార్ట్ వీడియోలో పంపిస్తున్నాను కాబట్టి తప్పకుండా చూడండి, చేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. వేడి అన్నంలో, చాలా వేడి అన్నంలో చక్కగా మీరు నెయ్యి వేసుకుని పక్కన ఏమైనా వడియాలు ఉంటే వడియాలు నంచుకుని అసలు అవసరమే లేదు. ఎందుకంటే ఆ ఆనియన్ అనేవి దమ్ బిర్యానీకి మనం ఎలా వేయించుకుంటామో అలా అయిపోయాయి. సూపర్ అంటే సూపర్ ఉంటే ఇంకా పిల్లలు పెద్దలు ఎవరు వదిలిపెట్టరు. బోల్డ్ అని అప్రిసియేషన్స్తో మిమ్మల్ని ముంచేస్తారు, మళ్ళీ చేయమని కూడా అడుగుతారు. సో తప్పకుండా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా రొటీన్గా ఎప్పుడూ చేసుకునే కూరలు కన్నా ఇది మాత్రం చాలా బాగుంటుంది. బట్ అవి చేసుకుంటాం అనుకోండి, అవి ఎలా మానేస్తాం. కానీ ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు మాత్రం ఇలా మీరు ట్రై చేయండి. బాయ్ అండి. కొత్తిమీర కరివేపాకు వేసుకోవడం అసలు మర్చిపోద్దండో, చాలా ఇంపార్టెంట్. ఎంత కొత్తిమీర ఎంత కరివేపాకు వేసుకుంటే అంత బాగుంటుంది. బాయ్ అండి.